నమస్తే, వెల్కమ్ టు ఆయుర్వేదం తెలుగు ఛానల్. ఐఎమ్ డాక్టర్ సౌమ్య దేవరా. ఈరోజు ప్రొలాక్టిన్ అండ్ ఆక్సిటోసిన్ రెండు హార్మోన్స్ ఈ తల్లిపాల పెరగడంలో అండ్ ఈ ఫీమేల్స్లో ఏ విధంగా ఉపయోగపడతాయి, వీటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. చాలామంది జనరల్గా ఏం చెప్తారంటే, మా పాపకి డెలివరీ అయ్యింది, ఇప్పుడు పాలు రావట్లేదు అండ్ మేము చాలా ట్రై చేసినాం. ఆమె కూడా ఇవ్వడానికి ట్రై చేసింది, ఆమెకు సిజేరియన్ అయింది. సో ట్రై చేసింది కానీ పాలు రాలేవు. 5-6 రోజులు చూసినాం. డాక్టర్ ఏం చెప్పారంటే, ఇంకా పాలు రావట్లేదు కమ్మా, కొద్దిగా వచ్చే పాలు బేబీకి సరిపోవు, మీరు పైనుంచి ఈ డబ్బా పాలు పట్టండి అని చెప్పారు. మేము డబ్బా పాలే స్టార్ట్ చేసినాం మేడం. ఇప్పుడు అమ్మాయి మాత్రం పాలు రావట్లేదు, కొద్దిగా వస్తున్నాయి, ఇస్తుంది అంతే అని చెప్తారు. ఈ సమస్య చాలా మంది ఎదుర్కొంటున్నారు ఈ మధ్యన. ఇది ఎందుకంటే 10 మందిలో డెలివరీ అయిన ఒక 10 మంది ఆడవాళ్ళలో 8 మంది ఈ తల్లిపాలు ఇవ్వడంలో ఇబ్బందికి గురవుతున్న వాళ్ళు సరైన మోతాదులో వాళ్ళకి పాలు రాకపోవడం వలన వాళ్ళు పోతపాలు లేదంటే డబ్బా పాలు ఏదంటే వేరే ఈ ఆవు పాలు గేదె పాలు ఇలాంటి పట్టడం చేస్తున్నారు. సో వీళ్ళందరికీ మామూలుగా ఆడవాళ్ళు బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత పాలు ఇవ్వడానికే వాళ్ళ బాడీ డిజైన్ చేయబడింది. బట్ అటువంటి కండిషన్స్లో కూడా వాళ్ళకి పాలు ఎందుకు రావట్లేదు, మరి ఓకే వచ్చినా కూడా బేబీకి ఎందుకు సరిపోవట్లేదు, దీనికి కారణాలు ఏంటి? సో దీని గురించి మేము లాస్ట్ టైం మీకు వీడియోలో తల్లిపాలు పెరగడానికి ఏమేమి మీరు ఇంట్లో ఫాలో అవ్వాలి, ఏం మెడిసిన్స్ వాడాలి అని రీజన్స్ కూడా కొంచెం చెప్పాను. బట్ దీని గురించి డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఈ తల్లిపాలు రావడానికి ముఖ్యమైనటువంటి హార్మోన్ ప్రొలాక్టిన్ అండ్ ఆక్సిటోసిన్. ఈ రెండు హార్మోన్స్ మీరు చదువుకున్న వాళ్ళైతే మీకు కొంచెం ఐడియా ఉండే ఉంటుంది, స్కూల్లో చదువుకొని ఉంటారు. బట్ ఇంకా మీకు తెలియని వాళ్ళైతే దీని గురించి అయినా కూడా పూర్తిగా తెలుసుకోండి. మామూలుగా ఫీమేల్స్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఈ హార్మోన్స్ ఉంటాయనేది మీకు తెలుసు. అయితే వీటి గురించి తర్వాత తెలుసుకుందాం. ఇంకొకటి ప్రొలాక్టిన్. ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది మన పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది. సో ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అండ్ ఆక్సిటోసిన్ హార్మోన్ ఈ రెండు మన పిట్యూటరీ గ్లాండ్ నుంచే రిలీజ్ అవుతాయి. ఇవి రెండు ఆక్సిటోసిన్ ని లవ్ హార్మోన్ అని కూడా అంటారు. ఈ రెండు హార్మోన్స్ తల్లి పాలు ఇవ్వడంలో అండ్ తల్లి పాలు రావడంలో మేజర్ గా పనిచేస్తాయి. వీటి మోతాదు ఎంత ఉండాలి? మామూలుగా ప్రొలాక్టిన్ అయితే ఇది నాన్ ప్రెగ్నెంట్, అంటే ఎవరైతే ఇప్పుడు ప్రెగ్నెంట్ కాని ఉమెన్స్ లో ఇది 25 కంటే తక్కువగా ఉంటుంది. దీని రేంజ్ 2 to 25 మధ్యలో ఉంటుంది. సో అది నార్మల్ రేంజ్. అదే మగవాళ్ళలో అయితే 20 కన్నా తక్కువగా ఉంటుంది ప్రొలాక్టిన్ హార్మోన్. అదే ప్రెగ్నెంట్ అయిన ఉమెన్ లో అయితే ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ 80 నుంచి 400 వరకు దీని రేంజ్ ఉంటుంది అనమాట. సో అది 80 నుంచి 400 మధ్యలో ఏ రేంజ్ లో అయినా ఉండొచ్చు. సో అది ఫస్ట్ 3 నెలలు ప్రెగ్నెన్సీ నిండే టైంకి అంటే ఇవి ప్రొలాక్టిన్ లెవెల్స్ మారుతూ ఉంటాయి అనమాట. సో ప్రొలాక్టిన్ లెవెల్ నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ లో కనుక ఎక్కువ అయితే దీన్ని హైపర్ ప్రొలాక్టినిమియా అంటారు. సో దాని కండిషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. అయితే ఈ మగవాళ్ళలో అయితే 20 కన్నా తక్కువగా ఉంటుంది ఈ ప్రొలాక్టిన్. అయితే ఈ ప్రొలాక్టిన్ ఆడవాళ్ళలోనే కాదు మగవాళ్ళలో కూడా ఉంటుంది. మగవాళ్ళలో ఈ స్పర్మ్ ప్రొడక్షన్స్ కి అండ్ వాళ్ళకి ఈ సెక్షువల్ డిజైర్ కి కొన్ని రకాల ఫంక్షన్స్ ఉంటాయి. ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ ప్రెగ్నెన్సీలో ఎక్కువైతుందని తెలుసుకున్నారు. అయితే ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ ఈ ప్రెగ్నెన్సీలో 80 నుంచి 400 మధ్యలో ఉంటుంది కదా. సో అయితే ఫస్ట్ 3 నెలలు ఏం చేస్తుంది అయితే ఫీమేల్ మామూలుగా వాళ్ళకి బ్రెస్ట్ సైజ్ పెరుగుతుంది. సో ఎందుకంటే బిడ్డ పుట్టిన తర్వాత వాళ్ళకి సరిపడేంత మిల్క్ ఇవ్వడానికి అవసరమైనట్టుగా వాళ్ళ బ్రెస్ట్ డిజైన్ చేయబడుతుంది అనమాట. అంటే బ్రెస్ట్ టిష్యూని పెంచుతుంది, ఆ మమరీ గ్లాండ్స్ ని పెంచుతుంది. సో అవన్నిటిని చేస్తుంది. బట్ పాలు మాత్రం బేబీ డెలివరీ అయిన తర్వాతే వస్తుంది. ఎందుకంటే అప్పుడు ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఉంటాయి. సో ఈ హార్మోన్స్ ఈ పాలని బయటికి రాకుండా ఆపుతాయి. ఎప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఈస్ట్రోజన్ ఉంటుంది, ప్రొజెస్ట్రాన్ ఉంటుంది అండ్ ప్రొలాక్టిన్ ఉంటుంది. అయితే ఈ ప్రొలాక్టిన్ ఏం చేస్తుంది? డెలివరీ అయ్యేంత వరకు ఈ బ్రెస్ట్ సైజుని పెంచడం, మమరీ గ్లాండ్స్ ని పెంచడం, ఆ టిష్యూని పెంచడం. సో దానివల్ల వాళ్ళ ఏరియోలా టిష్యూ పెరగడం అండ్ బ్రెస్ట్ సైజ్ పెరగడం కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. అదే మరి మామూలుగా ఒక బేబీకి సరిపోయేంత పాలు ఒక తల్లికి అంటే ఒక డేలో ఒక 1.5 లీటర్ వస్తాయి. అదే ఇద్దరు ట్విన్స్ పుట్టారనుకోండి, ఆ ట్విన్స్ పుడితే కూడా ఆ ట్విన్స్ కి తగ్గట్టుగా మిల్క్ వచ్చేటట్టు ఆ బ్రెస్ట్ అంటే ఆ ప్రెగ్నెన్సీలోనే ఆ హార్మోన్ అంటే చూడండి, మన బాడీని అంటే మనం తయారు చేయట్లేదు, మనం దాన్ని పుష్ చేయట్లేదు, దానంతట అదే ఆటోమేటిక్ గా దేనికి ఎలా అవ్వాలి అనేది న్యాచురల్ గా డిజైన్ చేయబడింది. సో ఆ న్యాచురల్ గా మన బాడీ అనేది హెల్దీగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే దాని ఫంక్షన్స్ అన్ని కరెక్ట్ గా చేసుకుంటూ పోతూ ఉంటుంది. సో ఒక్క బేబీకి సరిపోయేటంత మిల్క్ అండ్ ఈవెన్ ట్విన్స్ ఉంటే ట్విన్స్ కి సరిపోయేటంతగా తయారయ్యేటట్టుగా వాళ్ళ బ్రెస్ట్ డిజైన్ చేస్తుంది అనమాట ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ ఎప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు.
బేబీ పుట్టిన తర్వాత మనకి ఈ ముర్రుపాలు అంటారు, కొలెస్ట్రామ్ అంటారు, చిక్కగా ఎల్లో కలర్లో ఉండే పాలలాగా చిక్కటి ద్రవంలాగా వస్తుంది కదా. చాలామంది ఇంతకుముందు ఇది మంచి పాలు కాదు అని చెప్పేసి దాన్ని పిండి అవతల పారవేసేవాళ్ళు. కానీ అది మామూలుగా ఇన్ని రోజులు అంటే ఈ 9 months ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ వలన ఈ టిష్యూ డెవలప్ అవుతుందో ద సేమ్ టైం అప్పుడే అందులో ఈ కొలెస్ట్రామ్ అనేది రెడీ అవుతూ ఉంటుంది. సో బేబీకి కావాల్సినటువంటి ప్రోటీన్స్, న్యూట్రిషన్ అంతా ఉండే కొలెస్ట్రామ్ ఆ ముర్రు పాలుని వేస్ట్ చేయకూడదు. అది ఫస్ట్ 2 రోజులు 3 రోజులు అలా వస్తుంది. అవి చుక్కలు చుక్కలుగానే వస్తాయి, తక్కువ అమౌంట్లోనే వస్తుంది, బట్ అది బేబీకి సరిపోతుంది. సో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఏం చేస్తుంది, ఈస్ట్రోజన్ హార్మోన్ ఏం చేస్తుంది అని అంటే ఈ బేబీ కడుపులో ఉన్నప్పుడు సరిగా పెరిగేటట్టు అండ్ ఆ ప్రెగ్నెన్సీ నిలబడేటట్టు, అది అబార్షన్ అయ్యి వెళ్ళిపోకుండా ఉండడానికి ప్రొజెస్ట్రాన్ హెల్ప్ చేస్తుంది. ఈ ప్రొలాక్టిన్ ఏమో బ్రెస్ట్ టిష్యూని డెవలప్ చేస్తూ ఉంటుంది. సో ఇలా అండ్ ఈ ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ అండ్ అలాగే ఈ టిష్యూ నుంచి అంటే ఈ నిప్పల్స్ నుంచి మిల్క్ బిఫోర్ డెలివరీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బయటికి రాకుండా అడ్డుకుంటాయి అన్నమాట ఈ ప్రొజెస్ట్రాన్ అండ్ ఈస్ట్రోజన్. సో అందుకే వాళ్ళకి బ్రెస్ట్ టిష్యూ పెరిగినా అండ్ లోపల కొలెస్ట్రాల్ ఉన్నా కూడా మిల్క్ అనేది బయటికి రాదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనేవి అడ్డుకుంటాయి కాబట్టి. ఫుల్ టర్మ్ అంటే 9 నెలలు నిండేటప్పటికి ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది 200 mg/ml కి చేరుకుంటుంది. సో అప్పుడు కంప్లీట్ గా ఫుల్లీ డెవలప్ అయిపోయి ఉంటుంది బ్రెస్ట్ అనేది. సో వన్స్ ఒక్కసారి బేబీ డెలివరీ అవుతుంది కదా, బేబీ బయటకు వచ్చేస్తుంది. బేబీ బయటికి వచ్చేసిన తర్వాత ఈవెన్ నార్మల్ డెలివరీ కానివ్వండి, అది సిజేరియన్ అయినా అవ్వండి, అయితే బేబీ డెలివరీ అయిన తర్వాత ప్లాజెంటా మాయ ఉంటుంది కదా, ఇది గర్భాశయం గోడకి అతుక్కొని ఉండి బేబీ పెరిగేటప్పుడు దానికి కావాల్సినటువంటి న్యూట్రిషన్, బ్లడ్ తల్లి నుంచి అందిస్తుంది. సో ఆ బేబీ వచ్చిన తర్వాత ఒక 15 minutes నుంచి హాఫ్ అన్ అవర్ మధ్యలో ఆ ప్లాజెంటా అనేది మాయ గర్భాశయం గోడ నుంచి ఊడి బయటకు వచ్చేస్తుంది అనమాట. అది మొత్తం ఒక సంచిలాగా చిన్న పాలిథిన్ కవర్ లాగా చూడడానికి పల్చగా ఉంటుంది. సో అది బయటికి వచ్చేస్తుంది. అది వన్స్ ఎప్పుడైతే ప్లాజెంటా బయటికి వస్తుందో ఆ ప్లాజెంటాలోనే ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఈ డెవలప్ కావడానికి ఇవి నుంచి రిలీజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో వన్స్ ఎప్పుడు ఈ ప్లాజెంటా ఎప్పుడైతే గర్భాశయ గోడ నుంచి బయటికి వచ్చేస్తుందో ఒక్కసారిగా ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అప్పటి వరకు గర్భాన్ని కాపాడుతూ వచ్చిన ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఇక ఉండవు, అవి మొత్తం డ్రాప్ అయిపోతుంటాయి అనమాట. ఒక్కసారి డ్రాప్ అయిపోవడం అండ్ ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది బ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతుంది కదా, పిట్యూటరీ గ్లాండ్ నుంచి. సో ఒక్కసారిగా ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది పెరిగిపోతుంది. సో ఫస్ట్ 10 days ప్రొలాక్టిన్ హార్మోన్ 200 mg/ml ఉంటుంది. ఒక్కసారిగా ప్రొలాక్టిన్ హార్మోన్ పెరిగిపోతుంది, దాన్ని అడ్డుకునే హార్మోన్స్ తొలగిపోతాయి. సో అవి తొలగిపోగానే ఏమవుతుంది, సో బ్రెస్ట్ నుంచి సిక్రేషన్ మొదలవుతుంది. ఎప్పుడు ఈ ముర్రుపాలు, కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, అది బ్రెస్ట్ నుంచి కొద్ది కొద్దిగా బయటికి వస్తూ ఉంటాయి. సో ఈ ప్రొలాక్టిన్ అనేది తల్లి రక్తం నుంచి ఈ న్యూట్రిషన్ ఇవన్నిటిని తీసుకొని పాలని తయారు చేస్తుంది. కానీ ఆ పాలు బయటికి రావాలి కదా, ఆ బయటికి రావడానికి ఆక్సిటోసిన్ హార్మోన్ కావాలి. ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ కూడా బ్రెయిన్ నుంచే రిలీజ్ అవుతుంది. ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ ఏం చేస్తుంది, కంట్రాక్షన్స్, యూట్రైన్ కంట్రాక్షన్స్ చేయడం వలన గర్భసంచిలో అప్పటి వరకు ఉన్నటువంటి ఈ బ్లడ్ కానీ ఇవన్నీ బయటికి వచ్చేస్తుంటాయి. బ్రెస్ట్ లో కంట్రాక్షన్స్ చేయడం వల్ల ఆ పాలు బయటికి వచ్చేస్తూ ఉంటాయి. సో అలా ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ పాలు బయటికి రావడానికి సహాయం చేస్తే ప్రొలాక్టిన్ హార్మోన్ పాలు తయారు కావడానికి సహాయం చేస్తుంది అనమాట. సో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఇంకా పక్కన పడిపోతాయి. సో అప్పుడు పాలు వస్తుంది. సో ఈ కొలెస్ట్రాల్ పాలు తాగడం వల్ల బేబీకి ఇన్ఫెక్షన్స్ కానీ ఫ్యూచర్ లో వేరే డిసీజెస్ రావడం కానీ చాలా వరకు తగ్గుతున్నాయని రీసెర్చ్ లో చెప్తున్నారు. ఎందుకంటే దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూ కానీ అందులో యాంటీబాడీస్ కానీ అండ్ ఇవన్నీ ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఆ మొదటగా వచ్చే ఆ తల్లిపాలను మాత్రం బేబీకి కంపల్సరీగా తాగిపించాలి. సో అయితే ఈ ఫస్ట్ 10 days ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ 200 mg/ml ఉంటుంది. అప్పుడు ఈ 10 days అనేది ఏమవుతుంది అని అంటే ఈ పాలు ఎలా సీక్రెట్ అవ్వాలి, ఎప్పుడు రావాలి ఏంటి అనేది మన మైండ్ అనేది రెడీ చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో బేబీకి తల్లి పాలు ఇస్తూ ఉంటేనే తర్వాత అంటే ఆఫ్టర్ 10 days ఆ పాలు ఎలా రావాలి అనేది ఒక రిథమ్ అనేది మెయింటైన్ అవుతుంది అనమాట. సో ఒక 24 గంటల్లో అట్లీస్ట్ మినిమమ్ 8 times ఒక తల్లి పాలు ఇవ్వాలి. అంటే ఎవ్రీ 3 hours ఒకసారి వాళ్ళు మిల్క్ ఇస్తేనే ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది మెయింటైన్ అవుతుంది. ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ ఏదైతే ఇప్పుడు వచ్చింది కదా, ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ ఏమైనా కంటిన్యూస్ గా రిలీజ్ అవుతుందా అంటే నో, అలా కంటిన్యూస్ గా రిలీజ్ కాదు. ఎప్పుడైతే బేబీ తల్లిని పాలను తాగడానికి ఆ నిప్పల్ని సక్ చేస్తుందో, ఆ సక్ చేసినప్పుడు ఆ నిప్పల్లో స్టిమ్యులేట్ అయ్యి బ్రెయిన్ నుంచి యాక్టివేట్ అయిపోయి అప్పుడు ప్రొలాక్టిన్ అండ్ ఆక్సిటోసిన్ 2 హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఆక్సిటోసిన్ పాలను బయటికి పంపిస్తుంది, ప్రొలాక్టిన్ ఏమో పాలను తయారు చేస్తుంది. సో అలా ఆ బేబీకి ఒక 20 minutes తల్లి
పాలిస్తే ఆ పాలు ఇచ్చినంతసేపు ఈ ఆక్సిటోసిన్ అండ్ ప్రొలాక్టిన్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అండ్ పాలు ఇచ్చిన తర్వాత కూడా ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం బేబీ పాలు తాగుతుంది కదా, అప్పటికప్పుడే వెంటనే రెడీ కావు కదా. సో అప్పటి కోసం కూడా ఇంకొక హాఫ్ అన్ అవర్ వరకు మిల్క్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది అనమాట. సో పాలు ఇచ్చిన తర్వాత మాక్సిమం ఒక 30 minutes to 40 minutes వరకు కూడా ఈ ప్రొలాక్టిన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ ఇంటర్వెల్ గ్యాప్ అనేది ఎవ్రీ 3 hours కి 2 hours కి తల్లి పాలిచ్చిన ప్రతిసారి ఇలా ఈ ప్రొలాక్టిన్ అనేది రావడం అండ్ ఆక్సిటోసిన్ రావడం, మళ్ళీ అవి పడిపోవడం అంటే తగ్గిపోతాయి మళ్ళీ ఒక 1 hour తర్వాత. సో ఇది మెయింటైన్ అవుతూ ఉన్నంత కాలం మనకి ఈ తల్లి పాలివ్వడం జరుగుతుంది. అలా అందుకు నేను ఫస్ట్ 10 days ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పాను అని అంటే, ఈ ఫస్ట్ 10 days లో ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ ఏదైతే ఉందో ఇది డ్రాప్ అయిపోవడం అండ్ రావడం అండ్ తల్లి పాలు ఇవ్వడం, ఈ సైకిల్ అనేది మెయింటైన్ చేయాలి అని అంటే మీరు కంటిన్యూస్ గా ఈ బేబీ సక్ చేయాలి, బేబీ పాలు తాగాలి. ఎందుకు పాలు రాకుండా పట్టించండి వస్తాయి అని చెప్తారు అంటే, ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది ఈ ఫస్ట్ 200 mg/ml నుంచి 400 mg/ml వరకు కూడా పీక్ లెవెల్స్ కూడా వెళ్తుంది అండ్ ఈ పాలు ఇవ్వడాన్ని మెయింటైన్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ 10 days కానీ ఫస్ట్ ఫ్యూ డేస్ కానీ ఇంపార్టెంట్ అని చెప్తారు. ఎందుకంటే ఈ బేబీ సక్ చేసినప్పుడే ఈ నిపిల్స్ స్టిమ్యులేట్ అయ్యి ఈ బ్రెయిన్ కి సిగ్నల్ పంపించినప్పుడే అక్కడ నుంచి ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది, అక్కడ నుంచి ఈ ప్రొలాక్టిన్ రిలీజ్ అవుతుంది. అందుకే పాలు తాగించండి అయితేనే వస్తుంది, ఊరికే పట్టించండి అని ఎందుకు చెప్తారు అని అంటే, ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అవ్వడానికి కోసం. దీని గురించి ఇప్పుడు చెప్తాను. అయితే ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది ఈ ఫస్ట్ 6 months అంటే తన బాలింత అంటాం కదా, ఎందుకు అని అంటే ఆ టైంలో ఈ 6 months వరకు కూడా ఈ 100 mg/ml మెయింటైన్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ 6 months వరకు కూడా ఎవరైతే ఈ కంటిన్యూస్ గా ఎవ్రీ 2 hours కి 3 hours కి పాలు ఇస్తూ ఉంటారో వాళ్ళకి ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి పీరియడ్స్ అనేవి రావు. సో ఎవరైతే పీరియడ్స్ రాకుండా ఈ 6 months వరకు కంటిన్యూస్ గా పాలు ఇస్తారో అటువంటి వాళ్ళకి 100 mg/ml అనేది ఈ ప్రొలాక్టిన్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ నైట్ టైమ్స్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అంటే నైట్ టైం అనేది ఎక్కువగా నైట్ లో కూడా, అందుకే పడుకున్నప్పుడు కూడా బేబీకి పాలు ఇవ్వాలి. ఎందుకంటే ఆ సైకిల్ అనేది మెయింటైన్ అవుతున్నప్పుడే ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ రావు. అవి రానప్పుడే ఈ ఇంకొక ఎగ్ తయారవ్వడం, పీరియడ్ రావడం అనేది జరగదు. సో ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ ఉన్నంత వరకు ఇది రానివ్వదు. కొంతమందికి 6 months రాదు, కొంతమందికి 8 months 1 year కూడా పీరియడ్ రాదు, ఇంకొంతమందికి పాలు కంటిన్యూస్ గా ఇచ్చే తల్లులకి 2 years వరకు కూడా పీరియడ్స్ రాని కేసెస్ ఉంటాయి. సో అన్ని రోజులు వాళ్ళకి పీరియడ్స్ రాకపోతే కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకు అనంటే వీళ్ళు పాలు ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఈ సైకిల్ న్యాచురల్ కాంట్రాసెప్షన్, ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ మెయింటైన్ అవుతున్నంత కాలం ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేవి ఎగ్ రిలీజ్ అవనివ్వవు కాబట్టి, సో వాళ్ళకి స్పెషల్ గా వేరే కాంట్రాసెప్షన్ వాడాల్సినటువంటి అవసరం ఉండదు. ఆఫ్టర్ 6 months ఇది 50 mg/ml ప్రొలాక్టిన్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. 1 year వరకు 2 years వరకు కూడా ఈ పాలిచ్చినా కూడా ఈ ప్రొలాక్టిన్ అనేది తల్లి పాలిచ్చినప్పుడు మాత్రమే పెరిగి అది ఒక 40 minutes వరకు బ్లడ్ లో ఉంటుంది అండ్ దాని తర్వాత మళ్ళీ తగ్గిపోతుంది. సో ఇది రిథమిక్ గా ఒక ఎవ్రీ 3 hours కి, అంటే ఒక 24 hours లో మినిమం 8 times మీరు పాలు ఇస్తూ ఉంటే, మామూలుగా ఫస్ట్ 6 months అనేది ఎక్స్క్లూజివ్ గా బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకుంటారు కాబట్టి వేరే ఏ లిక్విడ్స్ తీసుకోరు కాబట్టి బేబీకి ఆకలైన ప్రతిసారి పాలు పడుతూ ఉంటారు. సో అలా ఫస్ట్ 10 days లో మీరు ఆ కరెక్ట్ సైకిల్ మెయింటైన్ చేస్తూ బేబీకి పాలు ఇస్తూ ఆ ముర్రు పాలు వచ్చినప్పుడు ఆ డ్రాప్స్ గా వచ్చినప్పుడు కూడా పాలు పడుతూ ఉంటే మీకు పాల ఉత్పత్తి అనేది పెరుగుతుంది. బేబీకి ఫర్దర్ గా మీకు ఈ డబ్బా పాలు పోయాల్సిన అవసరం రాదు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రజెంట్ ఉన్న కండిషన్స్ లో ఈ బేబీ ప్రిమెచ్యూర్ బేబీ అంటే 9 months కంటే ముందు పుట్టడం, లేదంటే 9 months ఎంటర్ కాగానే పుట్టడం, లో బర్త్ వెయిట్ అంటే 2 kg కన్నా కూడా తక్కువగా పుట్టడం, అలాంటి బేబీస్ ఏం చేస్తున్నారు, పుట్టిన వెంటనే మామూలుగా ఈ బేబీ కేర్ యూనిట్ లో పెట్టడం. సో అక్కడ అబ్జర్వేషన్ అండ్ యాంటీబయాటిక్స్ మెడిసిన్స్ అవన్నీ పెట్టడం అండ్ ఈ తల్లికి ఏమైనా ఈ ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షన్ అండ్ ఇంకేమైనా ఈ థైరాయిడ్ లాంటి మన కాంప్లికేషన్స్ ఉన్నాయనుకో తల్లిని అబ్జర్వేషన్ లో పెట్టడం, లేదంటే డెలివరీ అయిన తర్వాత హెవీ బ్లీడింగ్ అయ్యి అనీమిక్ అయిపోయి తల్లి ఉంది అనుకోండి. సో అటువంటి టైంలో వాళ్ళని అబ్జర్వేషన్ లో పెట్టడం జరుగుతుంది. అటువంటి టైంలో ఎప్పుడైతే ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అది ఎప్పుడు రిలీజ్ అవ్వడానికి చూస్తుంటుందో ఆ టైంలో మనం ఈ బేబీ పాలు తాగకపోవడం, ఆ తల్లి ఎక్కడ ఉంటుంది, బేబీ ఎక్కడ ఉంటాడు, ఇప్పుడు పుట్టిన బేబీలు అయితే ఈ బేబీ మంచిగా లేదని చెప్పేసి వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని రిఫర్ చేస్తున్నారు, అక్కడికి పంపించేస్తున్నారు. ఎందుకు, ఇది మీరు ప్రెగ్నెన్సీలో హెల్దీ ఫుడ్ కానీ హెల్దీ లైఫ్ స్టైల్ కానీ మెయింటైన్ చేయకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం. సో ఇప్పుడు బేబీ బాగాలేదు, మీరు వేరే పిల్లల హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని పంపించేస్తున్నారు, అక్కడ వెళ్ళి తీసుకెళ్తున్నారు, అక్కడ ఉంచుతున్నారు, అక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో డబ్బా పాలు అలవాటు అయిపోతున్నాయి. సో ఈ ఫస్ట్ ఫ్యూ డేస్ ఈ తల్లి
పాలు ఇవ్వలేదు. ఎప్పుడైతే ఎవ్రీ 1 అవర్ 2 అవర్స్కి ఒకసారి పాలు ఇచ్చినప్పుడే అక్కడ ప్రొలాక్టిన్ హార్మోన్ అండ్ ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అవుతూ మెయింటైన్ అవుతూ ఉంటాయి. అది ఫస్ట్లోనే కట్ అయిపోతుంది, ఇంకెక్కడి నుంచి వస్తాయి? సో మరి దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే, ఈ ప్రజెంట్ ఉన్న కండిషన్లో ఏంటి అంటే ఒక్కొక్కసారి బేబీ మంచిగా ఉండి తల్లి మంచిగా ఉన్నా కూడా ఈ డబ్బుల కోసం బేబీని ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా సమ్టైమ్స్ లేదు, కొన్నిసార్లు ఆ డబ్బాలో పెట్టాలి, లేదంటే బేబీ బాగాలేదు ఏదో ఒకటి చెప్పేస్తున్నారు. కొన్నిసార్లు నిజంగా వాళ్ళకి బాగాలేకపోవడం, కొన్నిసార్లు ఈ చిన్న చిన్న హాస్పిటల్స్లో వాళ్ళకి డబ్బు ఎలా రావాలని చెప్పేసి ఈ బేబీని ఇప్పుడు మరి పెడితే మీకు బాగుంటుంది లేకపోతే మీ ఇష్టం అని చెప్పడం వల్ల అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు ఏం ఆలోచించుకుంటారు, ఏం ఆలోచించుకోలేరు, సరే అంటారు. ఎందుకంటే డాక్టర్ చెప్పేదే వాళ్ళు వింటారు కదా, మాకేం తెలుసు అని చెప్పేసి. సో అట్లా ఒక టూ డేస్ 1 డే అలాగే పెట్టేస్తున్నారు. కనీసం ఒక అలా సరే ఇంటెన్సివ్ కేర్లోనే నియోనెటల్ కేర్ యూనిట్లోనే పెడుతున్నారు. ఆ పెట్టినప్పుడు మధ్యలో అయినా కూడా తల్లిపాలు పట్టించడానికి దగ్గరికి తీసుకురావాలి కదా, సో అలా కూడా తీసుకురావడానికి అలో చేయట్లేదు. కానీ అన్ని హాస్పిటల్స్లో ఇలా జరుగుతుంది అన్నను, కానీ చాలా వరకు నేను చూసిన వాటిలో ఇలాగే జరుగుతుంది. అన్నిట్లో కమర్షియల్ అయిపోయింది. సో వాళ్ళు వీళ్ళకి ఏం జరుగుతుంది అని ఆలోచించట్లేదు, ఎవరు ఆలోచించట్లేదు. డాక్టర్ ఏంది ఆపరేషన్ చేసి బేబీని తీసి వెళ్ళిపోతుంది, అండ్ ఇక్కడ పెట్టండి అక్కడ పెట్టండి అని చెప్పేస్తారు. నెక్స్ట్ పీడియాట్రిషియన్ వచ్చి బేబీని చూసి బేబీ ఇలా ఉంది అక్కడ పెట్టండి అని చెప్పేస్తారు, అంతే. సో వీళ్ళ పని మాత్రం వీళ్ళు చేస్తున్నారు అంతే. వీళ్ళు ఇక్కడ ఎమోషనల్గా కానీ సో నిజంగా ఏం చేయాలి వీళ్ళకి తర్వాత ఏం చేయాలి ఆలోచించట్లేదు. అలాంటి కొన్ని హాస్పిటల్సే మంచిగా కేర్ తీసుకునేవి ఉన్నాయి. సో అటువంటి వాళ్ళే నార్మల్ డెలివరీ చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో నార్మల్ డెలివరీ చేసిన తర్వాత బేబీకి తల్లి దగ్గర ఉంచాలి, కంగారు మదర్ కేర్ అని చెప్పేసి బేబీని తల్లిని ఒక దగ్గరగా పెట్టేసి సో వాళ్ళకి ఏమేమి చేయాలి అని చెప్పేసి చాలా ఎక్స్క్లూజివ్గా కేర్ తీసుకుంటున్నారు. చాలా అటువంటి హాస్పిటల్స్లో మీరు జాయిన్ అయితే మీకు ఇలాంటి ప్రాబ్లం అనేది రాదు. అండ్ ఇది ఒక్కటే కాదు, అండ్ సిజేరియన్ చేయడం వల్ల నార్మల్ డెలివరీ అవుతున్నప్పుడు ఈ నార్మల్ డెలివరీ ప్రాసెస్ అనేది ఒక డే అంతా పడుతుంది. మీకు నొప్పులు స్టార్ట్ అవ్వడం, అండ్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ లేబర్, బేబీ బయటకు వచ్చే వరకు బాడీలో అన్ని చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో అప్పుడు మీ హార్మోన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇలా కాకుండా మీరు సిజేరియన్కి ముహూర్తం పెట్టేసుకొని రేపు మంచి రోజు ఉంది మా పంతులు చెప్పాడు బేబీ ఈరోజు ఆపరేషన్ చేయండి అని వెళ్ళిపోతారు. ఏం చేస్తారు, అప్పటికప్పుడు డ్రిప్ పెట్టేస్తారు, ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇచ్చేసి సో దానికి అప్పటికప్పుడు చేసేస్తారు. బాడీలో న్యాచురల్గా వచ్చే మెకానిజంని మనం డిస్టర్బ్ చేస్తున్నప్పుడు సో అక్కడ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం, బాడీ దాన్ని సెట్ చేసుకోవడం, ఇవన్నీ ఎక్కడ ప్రాసెస్ జరగట్లేదు కదా. సో అదంతా మన మిస్టేక్ కూడా ఉంది. సో డాక్టర్స్ మిస్టేక్ ఉంది, ఇందులో పేషెంట్స్ మిస్టేక్ ఉంది, రెండూ ఉన్నాయి. సో అది జరగకుండా ఫాస్ట్గా కోసేయడం, బేబీని తీసేయడం, ఇంజెక్షన్ పెట్టేయడం, యాంటీబయాటిక్స్ రాసేయడం అయిపోయాయి. ఇంకేముంది అక్కడ 24 అవర్స్ ఆ బేబీకి తల్లికి నొప్పులు ఎక్కడ వస్తున్నాయి, ఆ బేబీ ఎక్కడ బయటకు వస్తుంది. సో అదంతా ప్రాసెస్ జరిగేటప్పుడే కదా బాడీలో హార్మోనల్ చేంజెస్ వస్తాయి. ఇవన్నీ జరగట్లేదు కాబట్టే ఇప్పుడు ఈ పాలు రాకపోవడం అనేది మేజర్ ప్రాబ్లం అయిపోతుంది. సో నెక్స్ట్ ఆక్సిటోసిన్ హార్మోన్ గురించి తెలుసుకుందాం. ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ ని లవ్ హార్మోన్ అంటారు. ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ మేల్లో ఉంటుంది, ఫీమేల్లో ఉంటుంది. అయితే ఫీమేల్స్ లో ఎక్కువగా ఉంటుంది. ఈ ఫీమేల్లో ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ 2 to 6 రేంజ్ లో ఉంటుంది. అదే మేల్లో అయితే 2 కంటే బిలోనే ఉంటుంది. సో కాబట్టి ఫీమేల్స్ లో ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి అఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. సో బేబీకే కాదు, ఈ ఆక్సిటోసిన్ ఒక ఈ బేబీ తల్లి నిప్పల్స్ ని సక్ చేసినప్పుడు ఈ ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. సో ఈ ఆక్సిటోసిన్ రిలీజ్ అయ్యి పాలను బయటికి పంపిస్తుంది, అండ్ యూట్రైన్ కాంట్రాక్షన్ చేసి ఆ గర్భసంచిలో పెయిన్ వస్తుంది, అక్కడ బ్లీడింగ్ అవుతుంది. సో అక్కడ ఎన్ని రోజులు ఉన్న అవన్నింటిని బయటికి పంపించేస్తుంది కాబట్టి సో పెయిన్ కూడా వస్తుంది ఈ ఆక్సిటోసిన్ రిలీజ్ అయినప్పుడు. ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ అనేది మామూలుగా ఎవరైనా మనల్ని హక్ చేసుకున్నప్పుడు, మనల్ని టచ్ చేసినప్పుడు మనకి మామూలుగా దీన్ని లవ్ హార్మోన్ అంటారు. సో ఎప్పుడైనా రిలీజ్ అవుతుంది అనమాట. సో లాంగ్ టైమ్ ఎఫెక్షన్ ని మెయింటైన్ చేస్తుంది ఈ ఆక్సిటోసిన్. సో ఈ ఆక్సిటోసిన్ రిలీజ్ ప్రాపర్గా ఉన్నప్పుడే ఈ ఆక్సిటోసిన్ అనేది మామూలుగా ఈ బేబీ సక్ చేసినప్పుడే కాకుండా బేబీ ఏడ్చినప్పుడు, బేబీ దూరంగా ఉండి వాళ్ళ అమ్మ కోసం ఆరాట పడుతున్నప్పుడు ఆ తల్లికి తెలిసిపోతుంటుంది కదా. సో అటువంటి టైంలో కూడా ఆ ఆక్సిటోసిన్ రిలీజ్ అయిపోయి ఆటోమేటిక్గా ఈ తల్లి బ్రెస్ట్ నుంచి పాలు అనేది కారిపోతూ ఉంటాయి ధారగా. సో అంటే అక్కడ బేబీ ఏడుస్తున్నా, వాళ్ళ బేబీ సౌండ్ చేసినా, ఆ బేబీ రియాక్ట్ అయినా సో ఇక్కడ ఈ తల్లికి ఆల్రెడీ అక్కడ సెన్సేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో నా బేబీ అనేది సో ఆ టచ్, ఆ ఫీల్ అదంతా గుర్తుండిపోయి సో అక్కడ ఎవరికైతే పాలు కరెక్ట్గా రిలీజ్ అవుతాయో అటువంటి వాళ్ళకి బ్రెస్ట్ నుంచి పాలు కారిపోవడం కూడా జరుగుతుంది. సో ఇది అందుకే దీన్ని లవ్ హార్మోన్ అంటారు. సో ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ ప్రాపర్గా ఉండాలి, అండ్ ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ ప్రాపర్గా ఉండాలి. ఈ రెండు హార్మోన్ ప్రాపర్గా ఉన్నప్పుడు మీకు ఈ తల్లి పాలు అనేది కరెక్ట్గా రిలీజ్ అవుతుంది. ఒక తల్లి ఒక రోజులో 1.5 లీటర్ వరకు పాలు తయారవుతుంది అనమాట. ఆ బేబీ తీసుకుంటారు. ఒకవేళ ట్విన్స్ ఉన్నప్పుడు ఇంకా డబల్ పాలు తయారవుతూ ఉంటుంది. సో అట్లా మినిమం అయితే ఈ 6 months వరకు 1.5 లీటర్ వరకు ఒక రోజులో
ఇంకా కొంచెం ఎక్కువగా కూడా రావచ్చు. సో అలా మాత్రం వస్తుంది అనమాట. సో ఒకసారి బేబీ తాగినప్పుడు ఒక 150 ml కానీ తాగుతూ ఉంటారనమాట. అంటే బాటిల్లో ఫీడ్ చేస్తే మామూలుగా బాటిల్ ఒకటి 150 ml ఉంటుంది. సో అలాగే తల్లి దగ్గర కూడా అది కొలత ఉండదు. బట్ ఆమె బాబు కానీ బేబీ కానీ కడుపు నిండేంత వరకు పాలు తాగుతూ ఉంటారు. సో అప్పుడు ఈ ప్రొలాక్టిన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది, ఆ పాలను తయారు చేస్తూ ఉంటుంది, ఆక్సిటోసిన్ బయటికి పంపిస్తూ ఉంటుంది. అండ్ అలా బేబీ పాలు తాగడం ఆపేసిన తర్వాత కూడా ఆ ప్రొలాక్టిన్ అనేది దాన్ని ప్రాసెస్ చేస్తూ ఉంటుంది అండ్ ఆ పాలు రిలీజ్ అవుతూ ఉంటుంది. అలా ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా ఆ ప్రాసెస్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఎవరికైతే ఈ ఇంటర్వెల్గా కరెక్ట్గా ఇది హార్మోన్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే పీరియడ్స్ అనేవి సో రావు. అండ్ ఇక్కడ ఇంకొకటి, ఎవరైతే ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ హార్మోన్స్ ప్లాజెంటా తోటి ఒక్కసారిగా పడిపోయి వెళ్ళిపోయినాయి కదా, సో ఈ హార్మోన్స్ ఇన్ని రోజులు మెయింటైన్ అయినాయి, ఇప్పుడు లేవు. సో అందుకే ఈ హార్మోన్స్ అన్ని ఒక్కసారిగా పడిపోతాయి కాబట్టి వాళ్ళకి సడన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అనమాట. ప్రొజెస్టరాన్ హార్మోన్ డౌన్ అయిపోగానే సడన్ డిప్రెషన్స్లోకి వెళ్ళిపోయి మూడ్ స్వింగ్స్ అయిపోయి చాలా చచ్చిపోదామనే స్టేజ్కి వెళ్ళిపోతారు. ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. ఎంత సివియర్గా అంటే మనం వాళ్ళని అబ్జర్వ్ చేయకపోతే వాళ్ళు సూసైడ్ కూడా చేసుకుంటారు. సో దీని పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది చాలా హెవీగా ఉంటుంది. సో మీరు అప్పుడు చాలా కేర్ తీసుకోవాలి. ఎందుకు వాళ్ళకి నిద్ర ఉండదు, హార్మోన్స్ అన్ని డిస్టర్బ్ అయిపోతాయి కదా, ఒక్కసారిగా వాళ్ళకి హార్మోన్స్ వెళ్ళిపోవడం వలన ఈ ప్రొజెస్ట్రాన్ ఈస్ట్రోజన్ హార్మోన్ ఉండదు కాబట్టి వాళ్ళకి నిద్ర ఉండదు అండ్ మూడ్ స్వింగ్స్ చాలా ఉంటాయి. అండ్ ఈ ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్లో ఎలా ఉంటాయో దానికి ఎన్నో రేట్లు ఎక్కువగా ఈ డెలివరీ తర్వాత ఉంటాయి. సో దీని ఎంతవరకు ఉంటాయి అని అంటే ఇది ఒక 1-2 మంత్స్ అంటే 6 వీక్స్ 8 వీక్స్ వరకు ఇది మెయింటైన్ అవుతూ ఉంటుంది. అప్పుడు దాని తర్వాత తగ్గిపోతుంది. కానీ కొంతమందికి ఇంకా కొంచెం ఎక్కువ కాలం కూడా ఉండవచ్చు. సో అది వాళ్ళ సివియర్ కేస్ అనమాట అది. సో ఇది ఈ ఆక్సిటోసిన్ అండ్ ప్రొలాక్టిన్ హార్మోన్ గురించి తెలుసుకున్నారు కదా. సో మామూలుగా ఎవరైతే 1 to 2 years పాలిచ్చే తల్లులకి ఈ AMH లెవెల్స్ కూడా తగ్గిపోవు అనమాట. ఎందుకు అని అంటే వీళ్ళకి ఎంతకాలం పాలిస్తుంటారో అంతకాలం ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ హార్మోన్స్ ఉండవు అండ్ ఎగ్ రిలీజ్ కాదు. ఎగ్స్ అనేవి మామూలుగా ఒక మంత్ ఒక 7 to 10 ఎగ్స్ రిలీజ్ అవుతా ఉంటాయి. సో ఆ ఎగ్స్ అనేవి వీళ్ళు పాలిచ్చినంత కాలం రిలీజ్ కావు కాబట్టి సో వాళ్ళకి ఎగ్ రిజర్వాయర్ అలాగే ఉంటుంది, ఎగ్స్ ఉంటాయి కాబట్టి 1 to 2 years వాళ్ళకి ఎవరైతే ఈ పాలు ఇస్తూ ఉంటారో వాళ్ళకి మెనోపాజ్ కూడా లేట్గా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ అవ్వాల్సిన ఎగ్ ఈ 1 year రావాల్సిన పీరియడ్ రాలేదు. సో ఎగ్స్ అక్కడే ఉన్నాయి కాబట్టి ఆ టైం ఎక్స్టెండ్ అవుతుంది అండ్ మనకి AMH లెవెల్స్ కూడా తగ్గవు. ఎందుకంటే ఎగ్స్ అక్కడే ఉన్నాయి కదా, ఈ ఎగ్స్ ఎంత ఉన్నాయి, తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా అని చెప్పేది AMH లెవెల్. సో వాళ్ళకి మెనోపాజ్ లేట్గా వస్తుంది అండ్ AMH లెవెల్స్ తక్కువగా ఉంటాయి. అందుకే ఒకప్పుడు పూర్వకాలం వాళ్ళు చాలా మంది పిల్లల్ని కనేవాళ్ళు అండ్ వాళ్ళు ఎక్కువ కాలం పాలు ఇచ్చేవాళ్ళు పిల్లలకి, అంటే ఒక 2 years 3 years కూడా ఇచ్చేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఆ పీరియడ్స్ ఎక్కువ రోజులు రాకుండా సో వాళ్ళు అలా మెయింటైన్ అవుతూ ఉండేదన్నమాట. సో ఇప్పుడున్న కాలంలో మాత్రం ఒక 1-2 months మాత్రం కూడా పాలు రావట్లేదు, ఇవ్వట్లేదు. వాళ్ళు వర్కింగ్ చేసే ఉమెన్ అయితే మాత్రం వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ బాటిల్లో నింపేసి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళకి ప్రొలాక్టిన్ అనేది సైకిల్ అనేది మెయింటైన్ అవ్వట్లేదు. సో మార్నింగ్ ఎప్పుడో వాళ్ళు బ్రెస్ట్ బాటిల్లో నింపేసి వెళ్ళిపోతారు. సో మధ్యాహ్నం పూట కానీ వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉండదు. సో ఉండనప్పుడు ఏమవుతుంది, మనం ఎవ్రీ 3 hours మినిమం ఒకసారి వాళ్ళు ఫీడ్ చేస్తూ ఉండాలి కదా. సో అటువంటిప్పుడే అది మెయింటైన్ అవుతూ ఉంది కదా. సో వాళ్ళకి మెయింటైన్ అవ్వదు కాబట్టి పీరియడ్స్ ఎర్లీగా వచ్చేస్తాయి. వన్స్ ఆ పీరియడ్స్ ఎర్లీగా వచ్చేస్తే కొంచెం ఈ పాలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అప్పుడు బాబుకి కానీ బేబీకి కానీ ఎక్స్టర్నల్గా మీరు వేరే ఫీడింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఈ వర్కింగ్ ఉమెన్స్కి ఇంట్లో ఉండి రెగ్యులర్గా పాలిచ్చే వాళ్ళకి తేడా ఏంటి అని అంటే ఇది. సో వాళ్ళకి ఎందుకు రావట్లేదు, వీళ్ళకి ఎందుకు వస్తున్నాయి అని అంటే అక్కడ ఎవ్రీ మినిమం 2 to 3 hours ఒకసారి వాళ్ళు పాలు ఇస్తూ ఉండాలి, అది మెయింటైన్ అవుతూ ఉండాలి. బ్లడ్లోకి ప్రొలాక్టిన్ బ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతూ ఉండాలి. రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు అది మళ్ళీ ఎగ్ డెవలప్ కాకుండా ఇటు మెయింటైన్ చేస్తుంటుంది. సో ఇప్పుడు మార్నింగ్ ఇచ్చారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు పాలు ఇవ్వలేదు అనుకోండి. సో మళ్ళీ మధ్యలో ప్రొలాక్టిన్ ఎక్కడ రిలీజ్ అవుతుంది, రిలీజ్ అవ్వదు. రిలీజ్ అవ్వనప్పుడు బాడీలో మెల్లిగా అక్కడ వేరే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఫంక్షన్ స్టార్ట్ అవ్వడానికి కొంచెంగా డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సైకిల్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అవ్వాలి. సో అప్పట్లో అలా తల్లులు చాలా ఎక్కువ కాలం పాలిచ్చేవాళ్ళు. నేనైతే 4 years 5 years పాలు తాగానని మా అమ్మ చెప్తుంది. అంటే అంతకాలం వరకు కూడా వాళ్ళు అంటే అప్పుడు పాలు ఇచ్చేవాళ్ళు. మరి వాళ్ళు అలా ఆరోగ్యంగా ఎలా ఉన్నారో, సో వాళ్ళకి అంత ఎనర్జీ ఎలా ఉందో. ఎందుకంటే వాళ్ళకి ఒక్క డేలో ఒక మదర్ 1.5 liter నుంచి 2 liters మిల్క్ అంటే తన బ్లడ్ నుంచి అది తయారవుతూ ఉంది అంటే తనకి ఇంకా ఎంత ప్రోటీన్స్ న్యూట్రిషన్ ఫుడ్ కావాలి, తనకి ఎంత రెస్ట్ కావాలి, తను ఎంత హెల్దీగా ఉండాలి, తన లోపల బ్లడ్ ఎంత ఉండాలి. అందుకే ఈ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అనీమిక్ అయిపోతారు. అనీమిక్ అవ్వకుండా మీకు ఫుడ్ తీసుకుండండి చెప్తారు. ఎందుకంటే పోస్ట్ డెలివరీ ఇలాంటి కాంప్లికేషన్స్ రావద్దు అండ్ తల్లి వీక్ అవ్వద్దు అండ్ తల్లి పాలిచ్చేటప్పుడు తన శక్తి ఉండాలి అండ్ ఆ బేబీకి పాలు ఇవ్వడానికి కూడా తనకి శక్తి కావాలి. కాబట్టి సో ఇవన్నీ మెయింటైన్ చేయాలి.
ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ అనేది ఫీమేల్స్లో ఎక్కువగా ఉంటుంది, మేల్స్లో తక్కువగా ఉంటుంది. కాబట్టి ఫీమేల్ ఈ ఆడవాళ్ళు దేనికైనా ఎక్కువగా అటాచ్ అయి ఉంటారు. సో ఇది ఒక బాండింగ్ హార్మోన్ అనమాట. సో బేబీకి తల్లికి బాండింగ్, ఈ హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ ఏ రిలేషన్ అయినా, అది తల్లి తండ్రి ఏదైనా కానివ్వండి, అది మెయింటైన్ అవ్వాలి అని అంటే ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ ఉన్నప్పుడే వాళ్ళు ఎక్కువగా ఫీల్ అవుతారు, వాళ్ళ బంధం గట్టిగా ఉంటుంది. సో ఈ ఆక్సిటోసిన్ అనేది మగవాళ్ళకి తక్కువగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళు దేనికి అంత అటాచ్డ్గా ఉండరు అనమాట. సో అది వాళ్ళ బాడీనే అలా డిజైన్ చేయబడింది. సో వీళ్ళు ఎందుకు ఇలా ఉంటారు, ఇట్లా ఎందుకు చేస్తారు అనుకుంటాం. కానీ కొంతమంది అలా ఉండరు, చాలా కేరింగ్గా ఉంటారు. సో ఆడవాళ్ళు ఎంతగా కేరింగ్గా చూసుకుంటారో పిల్లల్ని కానీ వైఫ్ని కానీ అలాగే చూసుకుంటారు. వాళ్ళకి ఎందుకంటే మేబీ వాళ్ళకి ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ ఎక్కువగా ఉండొచ్చు. సో అది వాళ్ళ బాడీ అట్లా డిజైన్ చేయబడింది. సో ఈ హార్మోన్ అనేది ఎంత రిలీజ్ అవ్వాలనేది మనం చెప్పలేము కదా. సో ఇది అన్నమాట. సో దీని గురించి ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నాను అంటే చాలామంది మాకు పాలు రావట్లేదు అనుకుంటారు. ఎందుకు వస్తలేదు, ఎక్కడి నుంచి వస్తలేదు, ఏ హార్మోన్ వల్ల మీరేం మిస్టేక్ చేస్తున్నారని మీరు తెలుసుకోవాలి కదా. సో అట్లా మీరు తెలుసుకున్నప్పుడే దాన్ని కారణం ఏంటో తెలుసుకున్నప్పుడు దాన్ని అవాయిడ్ చేసినప్పుడే కదా నెక్స్ట్ అది రిపీట్ కాకుండా చూస్తారు. సో ఇప్పుడు మీకు బాగా అర్థమై ఉంటుంది అనుకుంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.